టీపీసీఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు 17 డిసెంబర్ మా పెన్షనర్స్ జీవితంలో మర్చిపోలేని మధురమైన రోజు. మా పెన్షన్ అనేది ఇది హక్కు, ఇది ఎవరి భిక్ష కాదు. మేము చేసిన సర్వీస్కు ప్రతిఫలంగా మాకు గౌరవప్రదంగా బ్రతకడానికి ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యంగా మాత్రమే చూడాలని చెప్పి చంద్రచూడ్ గారు ఇచ్చిన జడ్జిమెంటు 17 డిసెంబర్ 1982లో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఈరోజు పెన్షనర్స్ అంత గౌరవంగా బతుకుతున్నారంటే దానికి కారణం ఆ జడ్జిమెంటే. కాబట్టి ఈ రోజును మేము జీవితంలో మర్చిపోయిన రోజులుగా, అలాగే దీని కొరకు ఆర్నిషలు కష్టపడి న్యాయం కొరకు కొట్లాడిన డిఎస్ నకారా గారికి మేము జీవితకాలం వారికి మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ రోజును మేమందరం ప్రతి సంవత్సరం 42వ పెన్షనర్ డేను ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి దాదాపు 700-800 మంది పెన్షనర్స్ వాలంటరీగా బయటికి రాలేని పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళ సంతోషం పట్టలేక ఈ ప్రోగ్రాంలో మనం అటెండ్ కావాలని చెప్పి రావడం జరిగింది. మేము చేసిన సేవలను గుర్తుంచుకొని టీఎన్జిఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ టీం మాకు 40,000 ఆర్థిక సాయం చేయడాన్ని మేము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విధంగా పెద్దలను గుర్తుంచుకోవడం వల్ల వారికి కూడా మా బ్లెస్సింగ్స్ ఎప్పటికుంటాయని చెప్పి వారు మంచి ఉన్నత స్థితికి పోయి ఆ సంఘం మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా 4th క్లాస్ ఎంప్లాయీస్ రామస్వామి గారు కూడా వాళ్ళ సంఘం తరఫున 10,000 ఇవ్వడానికి డిక్లేర్ చేసినందుకు వారికి కూడా మేము మా పెన్షన్ సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెలంగాణ పెన్షన్ రాష్ట్ర అధ్యక్షులను, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షన్ అందరికీ పెన్షన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 2 సంవత్సరాల నుంచి పెన్షన్ రావాల్సినటువంటి ఎటువంటి పిఆర్సీ బకాయిలు కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే ఎన్కాష్మెంట్ లీవ్ కానీ ఎటువంటి యొక్క డబ్బు రాలేదు. దాని గురించి మేము ప్రభుత్వం ఎన్నోసార్లు విన్నవించినాం. మన ముఖ్యమంత్రి గారు అన్నారు మార్చి లోపల ఏదో ఫైనల్ చేస్తా అన్నాడు. మరి మార్చి దాకా ఎందుకు ఆపడం మాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా పెన్షన్లు అన్ని విధాల ఇబ్బందులకు గురవుతున్నాయి. దానికి హెల్త్ కార్డు అని ఒకటి ఇచ్చిండ్రు గత ప్రభుత్వం, అనవసరంగా మీకు పేమెంట్ చేయొద్దని. అది హెల్త్ కార్డ్స్ ఎక్కడ పనిచేయడం లేదు. హెల్త్ కార్డును ఒక సవ్యంగా చేసి పే కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మేము 50% ఇస్తాం, గవర్నమెంట్ 50% ఇస్తే దాని కంట్రిబ్యూషన్ ప్రకారంగా హెల్త్ కార్డు న్యాయంగా జరగాలి, అన్ని హాస్పిటల్లో అన్ని రుగ్మతులకు మంచిగా జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది కూడా ఇంకా నెరవేర్చలేదు. దీన్ని అట్లా కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వేరే పక్కబంటి రాష్ట్రాలన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీతో దృష్టి పెట్టుకొని టైఅప్ చేయి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు. పెన్షనర్లు చక్కగా ట్రీట్మెంట్ అయితేనే అదన్నా చేయాలని చెప్తున్నాం. ఇంకా హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వనటువంటి వాళ్ళు టెంపుల్స్ అనే దేవాలయాన్ని వేములవాడ, యాదాద్రి, భద్రాచలం, తర్వాత గ్రంథాలయము, మార్కెట్ కమిటీ, తర్వాత వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి అసలు హెల్త్ కార్డు వారికి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలే. వీళ్ళకి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వని గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం, కానీ అది ఇవ్వలేదు. పక్కబండి ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం వారు మొత్తం వాళ్ళందరికీ ఇలా చెప్పిన వాళ్ళందరికీ పెన్షన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం, మా పెన్షన్ డే సందర్భంగా ఇప్పుడైనా స్పందించి ఈ పెన్షన్ సమస్యలన్నీ పరిష్కారం చేయించడానికి కృతనిశ్చయం చేయాలని ప్రభుత్వానికి పేరున కోరుతున్నాం. పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా మా తండ్రి సమానులైనటువంటి పెద్దలందరికీ పెన్షనర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి యొక్క ఆశీస్సులు కూడా మా సంఘాలపైన ఉండాలి. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే పెన్షనర్లే. ఎందుకంటే వారు ఈరోజు రెవెన్యూ గార్డెన్ కావచ్చు, టీఎన్జిఓ సంఘ భవనాలు కావచ్చు, వాళ్ళ యొక్క కష్ట ఫలితమే ఈరోజు మేము ఫలితాన్ని అనుభవిస్తున్నాం. వాళ్ళ సంఘాలను కాపాడుతున్నాము అంటే వీళ్ళు కృషి చేసిన ఫలితమే. కాబట్టి ఈరోజు వాళ్ళు పెన్షనర్స్ డే సందర్భంగా మామూలను ఆర్థిక సహాయము అని అడగగా వారు సంపాదించిన ఆస్తిని వారికి మేము ఇవ్వడంలో తప్పు లేదు కనుక ఇవేళ వారి భోజనాల ఖర్చులు కావచ్చు, వారు పెన్షనర్స్ డే సెలబ్రేషన్ కోసం కావచ్చు 40,000 రూపాయల చెక్కును టీఎన్జిఓస్ పక్షాన వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా మా దానిలో భాగస్వామ్య పక్షమైనటువంటి 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మమ్మలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన కూడా 10,000 రూపాయల చెక్కును ఇస్తామని ముందుకు రావడము మేము వారిని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఇది పెన్షన్ భిక్ష కాదు, ఎవరి దయాదాక్షిణ్యం కాదు. 35 సంవత్సరాలు ఇటు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసినందుకు గాను రిటైర్మెంట్ అయినప్పుడు వారిని గాలికి వదిలేయకుండా వారికి ఆర్థిక సాంఘిక భద్రత చర్య మాత్రమే అని చెప్పి ఆ రోజు నకారా గారు సుప్రీంకోర్టులో అత్యున్నతమైన న్యాయస్థానంలో కేసు వేశారు కనుక ఆ కేసును గెలిచిన రోజు కనుక ఈ రోజు నుంచి అందరము పెన్షనర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. మరొకసారి అందరికీ పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రిటైర్డ్ సీటు 2008లో వరంగల్ సీటుగా రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది. మాకు హెల్త్ కార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఆ హెల్త్ కార్డును చూసుకొని ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ వాళ్ళు చూసుకొని మునుసుడే కానీ ఏ హాస్పిటల్ కానీ అపోలోకి పోయినా ఎక్కడికి పోయినా అది ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఆ వెల్నెస్ సెంటర్ పెట్టినారు, అక్కడికి పోతే కూడా వాళ్ళు రాస్తారు. ఆ గోళీలు కూడా అందులో దొరకాయి, అన్ని మందులు ఉండయి. మందులు లేవండి, వేరే డాక్టర్ని కలవండి, మీరు నా పైన అధికారం ఉండదు ఆమెను కలవండి అని చెప్పడం, అది కూడా మేము పోవడం కూడా బంద్ చేయడం జరిగింది. రీఎంబర్స్మెంట్ కూడా అది చేయడం లేదు. మొన్న అపోలో హాస్పిటల్లో నేనే జాయిన్ అయ్యాను. నాకే ఆపరేషన్ గురించి అన్నట్టు హెర్నియా ఆపరేషన్, దాని గురించి పోతే కూడా డబ్బులు పేమెంట్ చేసి మేము ఆపరేషన్ చేసుకుని రావడం జరిగింది. హైదరాబాద్లో అపోలో అని రికగ్నైజ్ ఇచ్చారు, అక్కడ లేదు ఇక్కడ లేదు. ఇక్కడ అపోలో ఇచ్చారు, ప్రతిమ ఇచ్చారు, చలిమేడ ఇచ్చారు, కానీ దేంట్లో పోయినా ఇప్పుడు బడ్జెట్ లేదు. మాకు బడ్జెట్ రాంది మేము ట్రీట్మెంట్ పేషెంట్లకు మేము చేయము రిటైర్డ్ ఎంప్లాయీస్కు అని చెప్పి సమాధానం చెప్తారు. మేమే అప్పులు చేసి అవి చేసి మేము ట్రీట్మెంట్ చేసుకునడం జరుగుతుంది. కాబట్టి దాన్ని తొందరగా బడ్జెట్ కేటాయించి ఎంప్లాయీ హెల్త్ కేర్ కార్డు మీద బడ్జెట్ కేటాయించి ఈ రిటైర్డ్ ఉద్యోగులు హాస్పిటల్లో పోతే మాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి మమ్మల్ని డిశ్చార్జ్ చేసి అని మేము అప్పీల్ చేస్తున్నాం. కావున గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ లిమిటేషన్ కూడా పెట్టద్దు. దాని మీద మాకు బడ్జెట్ అలాట్ చేసి మాకు చేస్తే వాళ్ళు కూడా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ రికగ్నైజ్ ఇచ్చిన వాళ్ళకు ఇచ్చిన కరెక్టే, కానీ వాళ్ళకు బడ్జెట్ రాంది మాకు ట్రీట్మెంట్ చేయడం లేదు. చేసిన వాళ్ళకు డబ్బులు పంపడం లేదు. ఈవెన్ ఇక్కడ రాజభాస్కర్ రెడ్డిది ఉన్నది డెంటిస్టు, ఆయన కూడా మాకు మా మిస్సెస్కే పళ్ళు వీకి ఇచ్చిండు, అన్ని వీకిండు. సార్ అప్రూవల్ వేయింది కానీ డబ్బులు లేవు, మీరు కావాల్సి ఉంటే డబ్బులు కట్టి అంటే 18,000 కట్టి మేము ట్రీట్మెంట్ తీసుకునడం జరిగింది ఆమెకు ఈ అప్రూవల్. కరీంనగర్ డిస్టిక్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి నేను రిటైర్డ్ ఏసీటీఓ. నా పేరు ఆర్ శ్రీనివాస్. అయితే నేను అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఆరోగ్య సమస్యల వల్ల మాకు అంటే రీయింబర్స్మెంట్ ఫెసిలిటీ 2 lakhs వరకే ఉంది, అందులోంచి సగం కట్ అవుతుంది. కానీ హెల్త్ కార్డ్ అనేది ఎవరికి పనిచేయట్లేదు, ఏ హాస్పిటల్లో పనిచేయట్లేదు, డబ్బులు లేని పనులు కావట్లేదు. ఒక హాస్పిటల్ అడ్మిట్ అయితే లక్షల బిల్లులు అవుతున్నాయి. మరి ప్రభుత్వం ఇచ్చేదేమో రీయింబర్స్మెంట్ అంటారు, రీయింబర్స్మెంట్లో 2 లక్షల రీయింబర్స్మెంట్ లిమిటేషన్లో కూడా సగమే శాంక్షన్ వస్తుంది. హెల్త్ కార్డు లేదు, దాన్ని ఎవరు పట్టించుకుంటూనే లేరు. దయచేసి అందరికి కూడా, ఎందుకంటే అందరం వయసు మళ్ళిన వాళ్ళం, మా కుటుంబ సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో సభ్యులకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా కరీంనగర్లో అయితే ఏ హాస్పిటల్లో హెల్త్ కార్డు పనిచేయదు, ఎక్కడ పనిచేయదు. జాయిన్ అయినా ఉంటే ₹1,00,000 కానీ డిశ్చార్జ్ అవ్వట్లేదు. మరి ఈ సమస్యను దయచేసి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మాకు ఆ సౌకర్యం కల్పించవలసిందిగా మేము మా డిపార్ట్మెంట్ తరఫున వేడుకుంటున్నాం. నా పేరు మరి రాజేందర్. నేను కమర్షియల్ ట్యాక్స్ నుండి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రిటైర్ అయ్యాను. కానీ కరీంనగర్లో రిటైర్ ఉద్యోగులకు ఎటువంటి మెడికల్ సదుపాయాలు లేవు. ఏ హాస్పిటల్కి పోయినా మాకు బిల్లులు వస్తలేవు కాబట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తున్నారు. ఇక్కడ కాదనుకొని హైదరాబాద్ పోయినా కూడా, హైదరాబాద్లో కూడా ఏ హాస్పిటల్ కూడా పెన్షనర్స్కు కానీ ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఎటువంటి సదుపాయాలు లేవు. మీరు డబ్బులు కట్టండి, చేయించుకోండి, కానీ మాకు బడ్జెట్ వస్తలేదు కాబట్టి మేము మీకు ట్రీట్మెంట్ చేయమనే ధోరణి ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మా పెన్షనర్స్ కానీ, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, సీనియర్ సిటిజన్ కానీ ఈ మెడికల్ సదుపాయాలు చేయాలని నేను ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. డిసెంబర్ 17th పెన్షనర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, దినదినము
సీనియర్ సిటిజన్స్కు అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు ఏదైతే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మేము హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు క్యాష్లెస్ మాకు ట్రీట్మెంట్ ఇచ్చేసి మా ఆరోగ్యాలను బాగుపరిస్తే మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రోజులలో హాస్పిటల్స్ అయ్యే బిల్లులను కనుక చూసినట్టయితే లక్షలలో ఉంటున్నది. కాబట్టి ఒక పెన్షనర్గా మరి అన్ని బిల్లులను పే చేయక మరి సతమతమైపోయి మరి ఇండ్లు జాగాలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్ మా యొక్క రిక్వెస్ట్, మా కోరిక ఈ యొక్క పెన్షనర్స్కు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్టయితే మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరి చేదోడు వాదోడుగా యావత్ పెన్షనర్లు అందరూ ఉంటారని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. నా పేరు బోయినపల్లి గీత. నేను వెల్మా అసోసియేషన్లో డైరెక్టరు, లయన్స్ క్లబ్కు ప్రెసిడెంట్ను. ప్రస్తుతం మా వారు మున్సిపల్ కమిషనర్ చేసి రిటైర్ అయినరు. రిటైర్ అయినా మాకు చాలా సాధక బాధకాలు ఉన్నాయి. ఇన్ని ఏళ్ళు సర్వీస్ చేసి కూడా ఒక హెల్త్ కార్డు లేక మామూలుగా హెల్త్ కోసం మేము ప్రిపేర్ అయ్యే హాస్పిటల్స్ పోయినా కానీ ఎంతో వెయిట్ చేయాల్సి వస్తుంది. మేము డబ్బు మేమే కట్టుకోవాలి, మళ్ళీ తర్వాత ఇవ్వాలంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు ఇట్లా పెన్షనర్స్కు తప్పకుండా ఈ హెల్త్ కార్డు, మాలాంటి వారు ఎంతోమంది సఫర్ అవుతున్నారు. మేము కాదండి, చాలా లేక ఇంకా ఈ జాబ్స్ చేసి కూడా ఎంతోమంది అనాథాల లెక్కనే ఉన్నారు. అలా కూడా అలాంటి వారికి కూడా మీరు పెన్షనర్స్ అందరినీ గౌరవించి వారికి హెల్త్ కార్డు సేవ్ చేసి హెల్త్ కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నా. నా పేరు సాయిబాబారావు, నా ఫ్యామిలీ పేరు కిరణ్మయ్. నేను హెల్త్ కార్డు తీసుకొని మెడికల్ రియంబర్స్మెంట్ లేకుండా హెల్త్ కార్డుతో పనుల డెంటల్ పని ఉండే వాళ్ళు చేయట్లేదు. 2 సంవత్సరాల నుంచి హెల్త్ కార్డుకు అక్కడ నుంచి డబ్బులు రావట్లేదు కాబట్టి మేము చేయట్లేదు అని చెప్పారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఫ్యామిలీకి చాలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమెకు మోకాళ్ళ నొప్పులు, ఆపరేషన్కు అండ్ షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి. కానీ చాలా ఇబ్బంది అవుతుంది. హెల్త్ కార్డు మాత్రం పనిచేయడం గవర్నమెంట్ నుంచి ఎలాంటి మాకు అమౌంట్ రావడం లేదు కాబట్టి మేము చేయట్లేదు అని చెప్పారు హెల్త్ డెంటల్ వాళ్ళు. అది ఇబ్బంది. నా పేరు చింతల రవీందర్ రెడ్డి. నేను మొన్ననే ఆగస్టు 31 నాడు రిటైర్ అవ్వడం జరిగింది. మాకు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ ఏది కూడా నాకన్నా ముందు 2 ఇయర్స్ ముందు కూడా రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా ఇదివరకు రాలేదు. ఏ హాస్పిటల్కి పోయినా హెల్త్ కార్డు పట్టుకొని పోతే కూడా ఎలాంటి ట్రీట్మెంట్ పైసలు లేకుండా చేయట్లేదు. ఒకవేళ మేము డబ్బులు పెట్టుకొని రియంబర్స్మెంట్ బేసిస్లో వేసుకున్నా కానీ మళ్ళీ స్క్రూటినీ అని పెట్టి దానికి ₹1,00,000 ఉన్నదా, 50,000 ఉన్నదా, అది ఒక వ్యాధికి దానికి ఎన్ని పైసలు అయితే స్క్రూటినీ వాళ్ళకు ఉన్నదో ఆ కట్టుబాట్లు పట్టక దానికంటే ఎక్కువ ఇవ్వట్లేదు. నాకు కూడా ఒకసారి స్టంట్ వేయడం జరిగింది. అప్పుడు కూడా నేను ఇన్ సర్వీస్లో ఉన్నప్పుడు చేయించుకుంటే రియంబర్స్మెంట్ బేసిస్ మీదనే చేసుకోవడం జరిగింది. అప్పుడు నాకు 3 లక్షల చిల్లర అయితే మన గవర్నమెంట్ నుంచి ₹1,06,000 మాత్రమే రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటి కోరుకునేది ఏంటంటే మాకు ఉండబడిన సౌకర్యాలు ఏదైతే ఉన్నదో హెల్త్ కార్డును పునరుద్ధరించుకుంటూ దానికి ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించడానికి మా ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాళ్ళకి కానీ హెల్త్ కార్డు మీద ట్రీట్మెంట్ చేసుకుంటూ దానికి లిమిటెడ్ అనేది పెట్టకుండా ఎన్ని పైసలు అయితే ఖర్చు అవుతాయో అన్నీ చెల్లించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలని సందర్భంగా కోరుకుంటూ నేను పంచాయతీ జిల్లా పరిషత్లో పనిచేసిన. నా పేరు నరసయ్య. హెల్త్ కార్డు పట్టుకొని పోతే హార్ట్ కానీ తర్వాత కిడ్నీ కానీ దేని కూడా చూస్తలేరు. హెల్త్ కార్డు పనిచేస్తే క్యాష్ ఇస్తేనే పనిచేస్తామని చెప్తాను. ఎన్నో హాస్పిటల్ పోయినా కానీ ఎలాంటి స్పందన లేదు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. నాకు స్టెంట్ వేసిన 2 సార్లు. స్టెంట్ వేసినా కూడా పైసలు పెట్టి డబ్బులు పెట్టి చేసుకున్నాను. కానీ పైసలు మాత్రం 3 లక్షలు పెడితే నాకు 80,000 వచ్చినాయి అంతే. తర్వాత చాలా కష్టం ఉంటుంది. కనుక మాకు కూడా హెల్త్ కార్డు మీద ప్రతి కార్పొరేషన్ హాస్పిటల్ అన్నింటిలో పోతే కూడా హెల్త్ కార్డు మీద చూస్తారు. గవర్నమెంట్ సదుపాయం కల్పించాలని కోరుతున్నాను.